అందరికీ నమస్కారం. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం, జనసేన పార్టీ. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద మాట్లాడదామని వీడియో చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఒక వ్యక్తి చాలా దురుసుగా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ 19, ఆర్టికల్ 21కి విరుద్ధంగా ఒక ప్రజాస్వామ్యంగా కాకుండా వేరే కొత్తగా మాట్లాడుతూ మనుషుల్ని కించపరచడము, అవమానించడము, హేళన చేయడము, నేనే గొప్పని చెప్పుకుంటూ కొత్తగా ఇంకొకటి అన్నమాట. అదేమంటే అంబేద్కర్ గారి సిద్ధాంతాల కోసమే నేను పనిచేస్తున్నాను, ఆయన ఆశయాలనే ఈ భారతదేశం మొత్తం నేను ఉంచాలనుకున్నాను అని అబద్ధాలు చెప్పి జనాల్ని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా రిటైర్డ్ జడ్జి, నెక్స్ట్ ప్రస్తుతం మన హైకోర్టు అడ్వకేట్ జడా శ్రావణ్ కుమార్ గారు. ఈయన ఈ మధ్యలో చాలా సందర్భాల్లో చాలా మీడియాల్లో పవన్ కళ్యాణ్ గారిని 10th క్లాస్ వరకు చదువుకున్నారు కిండల్గా, ఆ 2 లక్షల పుస్తకాలు చదివినాడు ఆయన, నేను చదవలేదు. తర్వాత ఆయనే ఉప ముఖ్యమంత్రి, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ని పిలవడము, కొన్ని సందర్భాల్లో కొంతమందిని వాడియుడు అనడము, ఇట్లంతా మాట్లాడుతూ ఉన్నారు. సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను. మీరు అంబేద్కర్ గారి సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నాను, అంబేద్కర్ గారి ఆశయాల కోసమే నేను పనిచేస్తున్నాను, నేను అందుకే జై భీమ్ రావు భారత పార్టీ పెట్టినానని మీరు అన్నారు కదా. అంటే నాకు వచ్చిన డౌట్ ఏమంటే, అంబేద్కర్ గారు ఆయన బాధపడ్డటువంటి విషయాలు ఏంటంటే, ఎక్కడైనా నీళ్ళు తాగేదానికి వెళ్తే అతనికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, ఎక్కడికైనా బాడీకి ఇల్లు ఏమైనా తీసుకున్నామంటే అక్కడ ఉండిచ్చేవాళ్ళు కాదు, స్కూల్లో పోయి చదువుకుందామంటే చదువుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఇట్లా అనేక అవమానాలు పడి, అనేక ఇబ్బందులు పడి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఒక వ్యక్తి అయినాడు ఆయన. ఎందుకంటే ఈ విధంగా ఎవరు కష్టాలు పడకూడదు, అవమానం పడకూడదు, ఎవరు కూడా ఒకరి దగ్గర నుంచి కిచ్చపరచకూడదు అనేసి అంత మంచి వ్యక్తి ఫోటో పెట్టుకొని, అంత మంచి గొప్ప వ్యక్తి పార్టీ పేరు మీరు పెట్టుకొని మీరు చేస్తుండేది ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు 10 చదివినారు, చదవలేదు నాకు తెలియదని కిండల్గా మాట్లాడతారు. 2 లక్షల పుస్తకాలు చదివినాడంటే కిండల్గా మాట్లాడతారు. అసలు చదువు సంధ్యలో ఉన్న ఉప ముఖ్యమంత్రి ఎట్లయినారు అని కిండల్గా మాట్లాడతారు. అంటే మీరు చదువుకున్నారు కదా. సరే, మీరు చదువుకున్నప్పుడు తుఫానులు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు, కరోనా టైము, అదేవిధంగా వచ్చేసి ఉద్దానం కావచ్చు, అదేవిధంగా రక్తహీనత సమస్యలు కావచ్చు, గిరిజనుల సమస్యలు కావచ్చు, దళితుల సమస్యలు కావచ్చు, కౌలు రైతుల సమస్యలు కావచ్చు, సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి ఆర్టిస్టుల సమస్యలు కావచ్చు, ఇవంతా వచ్చినప్పుడు లక్షలు కోట్లు డబ్బు అందరికి పంచిపెట్టారు ఆయన. మరి మీరు చదివారు కదా, మీరేం పంచిపెట్టినారు? మీ లైఫ్ స్టైల్లో, మీ హిస్టరీలో మీరు ఏ దళితులకైనా కూడా సరే, ఏ గిరిజనులకైనా కూడా మీరు ఎక్కడైనా కూడా ఏమైనా హెల్ప్ చేసినట్లు ఏమైనా రికార్డు ఉందా? ఎక్కడా లేదు. అదే పవన్ కళ్యాణ్ గారు మన భారతదేశంలో ఉండేటువంటి ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో, 28 రాష్ట్రాలు, ఈ 28 రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సహాయం పొందినటువంటి రాష్ట్రమే లేదు. ప్రతి ఒక్క రాష్ట్రం ఆయన దగ్గర సహాయం పొంది అతను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. 2019లో వచ్చిన కరోనా టైంలో జనసేన పార్టీలో ఉండేవాళ్ళు ఎంతవరకు పనిచేశారు నాయకులు అనేది ప్రతి ఒక్కరూ తెలుసు. అసలు అప్పుడు మీరు ఆడున్నారు కూడా ఎవరికి తెలియదు. మీరు మరి ఫోకస్ అవ్వడానికి చేస్తున్నారా, లేదంటే వేరే దానికోసం చేస్తున్నారా అనేది ఒక క్లారిటీ అనేది రావట్లేదు. అంటే ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తూ ఉందంటే, మీరు నార్మల్గా ఒక సాధారణ వ్యక్తిగానే అయ్యే పని అయితే అసలు ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. మీరు ఒక జడ్జిగా ఉండి, ఒక పార్టీ అధ్యక్షులుగా ఉండి, అదేవిధంగా ప్రస్తుతం హైకోర్టు అడ్వకేట్గా ఉండి కూడా అనుచిత వాక్యాలు చేయడము, నోటుకొచ్చింది మాట్లాడడము,
బూట్లు నాకే పదాలు మాట్లాడడము, ఏవో మాట్లాడేస్తూ ఉంటారు మీరు. అసలు ఇవన్నీ భారత రాజ్యాంగంలో ఈ విధంగా మాట్లాడమని ఎక్కడా చెప్పలా. మీరు మాట ముందు ఇదేగా చెప్తున్నారు. భారత రాజ్యాంగానికి, అంబేద్కర్ గారి సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండేది మీరు, మరి ఎవరు కాదు. అంబేద్కర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, దేశంలో ఉండేటువంటి ప్రజల పట్ల సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా సరే, చదువుతో పని లేదు, ఒక సామాజిక ఉండేటువంటి ఒక బాధ్యతతో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సామాజిక బాధ్యత ఉండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు సామాజిక బాధ్యత ఉంది కాబట్టి మీరు అన్నట్లు ఏం తింటున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ అని అన్నారు మీరు. ఆయన మనస్ఫూర్తిగా అన్నమే తింటున్నాడు కాబట్టి ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేశారు. ఇంతెందుకు, పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భం వస్తే ఆయన అభిమానులు ఈ ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో అన్నదానాలు ఏర్పాటు చేస్తారు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు, ఎంతోమందికి ఎన్నో డొనేషన్స్ చేస్తారు, ఎంతోమంది పేదలకి వాళ్ళ యొక్క నిత్యావసరాల సరుకులు పంపిణీ చేస్తారు. మీరు చేసిన రికార్డు ఉందా? మీకు ఎందుకు సార్ ఇవంతా? అదేమంటే స్క్రిప్ట్ అని మాట్లాడతారు. స్క్రిప్ట్ మీరు చదువుకుంటున్నారు, డైలీ స్క్రిప్ట్ ఎవరు ఇస్తే మీరు చదువుతున్నారు. అంతేగాని మీరు హోల్ హార్టెడ్గా పబ్లిక్లోకి పోయి జనాల్లోకి పోయి సమస్యలు తెలుసుకొని మీరు మాట్లాడిన రికార్డు లేదు. సూటు బూట్ వేసుకొని కూర్చొని మాట్లాడడం తప్పనిచ్చి కానీ ఏం మాట్లాడి ఏమి చేస్తూ ఉన్నారు మీరు. పవన్ కళ్యాణ్ గారు స్పందించినటువంటి సమస్య నాకు తెలిసి ఏదీ లేదు. ప్రతి ఒక్క విషయంలో ఆయన స్పందించారు. ఆ స్పందించిన విషయంలో, హెల్ప్ చేసినటువంటి విషయంలో, వాళ్ళని ఆదుకునేటువంటి విషయంలో వీళ్ళు దళితుల, గిరిజనుల, లేకపోతే బీసీల, ఓసీల, మైనారిటీలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడాలి. ఆయన చూసిందల్లా ఒకటే, సమస్య, వాళ్ళ యొక్క బాధ. ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని అందరికీ ఆయన సహాయం చేస్తున్నారు. అవును, అంబేద్కర్ గారి సిద్ధాంతాలు ఎవరిలో ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయి. ఆయన ఏం చెప్పారు అంబేద్కర్ గారు, మహనీయులు, రాజకీయం అనేది ఒక వ్యాపారం కాదు, అది ఒక సామాజిక బాధ్యత అనేసి అన్నారు. సామాజిక బాధ్యత ఆయనలో ఉంది కాబట్టి మీరు అన్నట్టు మీ యొక్క ఇమాజినేషన్లో పవన్ కళ్యాణ్ గారు లేరు. ఆయన దేశ నాయకుడు, మీరు మంగళగిరి నాయకుడు కూడా కాదు. ఎందుకు మీరు మంగళగిరి నాయకుడు కాదంటున్నామంటే, మీకు వచ్చిన ఓట్లు ఏంటి సార్ 2024లో? 416 ఓట్లు. అదే మంగళగిరిలో 100 ఓట్లు వచ్చినాయి సార్. మీరు 416 ఓట్లు పెట్టుకొని ఒకరికి ఒక సమాజ సేవ చేయకుండా, ఒక్కరికి ఒక అవసరం మీరు తీర్చుకుంటా, అసలు ఏమీ లే. అసలు మీరు పార్టీ పెట్టక ముందు మీరెవరో కూడా తెలియదు. 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి కావచ్చు, జనసేన పార్టీ అధ్యక్షులు, అంతకు ముందు కావచ్చు, గత 1990-95 సంవత్సరం నుంచి ఆయన ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క విపత్తు మీద, ప్రతి దాని మీద స్పందిస్తూ ఆయన కష్టాలు జీతాన్ని ఇస్తున్నారు. ఈ కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం అయితే ఏం లే. మొన్నటిగా మొన్న ఈ యొక్క పాల్గామ్ దాడి కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా సైనిక దళాలు కావచ్చు, ఇట్లా రకరకాలుగా అనేక విపత్తుల్లో అనేక కారణాల వల్ల చనిపోయిన ప్రతి కుటుంబాలకి లక్షలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, కోట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రీసెంట్గా ఆయన వచ్చినటువంటి కష్టార్జితాన్ని కూడా 50 మంది అనాథల పిల్లలకు పైగా వాళ్ళందరూ కూడా సరే ప్రతి నెల కావలసినటువంటి మొత్తం కూడా ఆయనే సమకూరుస్తున్నారు. మీరు ఏ రోజైనా చేసినారా? ఎక్కడైనా కూడా సరే మీరు దళితులు 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 అని అంటున్నారు కదా, వాళ్ళని అడ్డం పెట్టుకుంటున్నారు. మీరు అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని మీరు ఇచ్చేస్తున్నారు. అది చాలా తప్పది. మీరు నిజంగా సిద్ధాంతం కోసం పనిచేసే పని అయితే మీరు ఏం చేశారు అసలు చెప్పండి? నీట్గా సూటు బూట్ వేసుకొని ఎవరో స్క్రిప్ట్ ఇస్తే దాని మీద కూర్చొని మాట్లాడడం తప్పనిచ్చి ఇంకేమైనా చేస్తున్నారా మీరే? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి మీదే. ఆయన జన్మదిన సందర్భానికి రక్తం ఇస్తారు కదా రక్తదాతలు, వాళ్ళ యొక్క నెంబర్ కూడా లేదు మీకు వచ్చినటువంటి కౌంటు. మీరు భారతదేశాన్ని మార్చేస్తారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇది?
ఇది ఎప్పుడు పాసిబుల్ కాదు. కాబట్టి మా మట్టుకు మేము గౌరవంగా, మీరు ఒక న్యాయమూర్తి, రిటైర్డ్ జడ్జు, అదేవిధంగా ఒక పార్టీ అధ్యక్షులు కాబట్టి మీకు రిక్వెస్ట్గానే చెప్తా ఉన్నాం. ఈసారి మీరు మాట్లాడేటప్పుడు నోరు కొద్దిగా అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా మంచిది. ఫైనల్ కూడా ఇంకోటి చెప్తున్నాను మీకు, క్వాలిఫికేషన్ అని అంటున్నారు. మీరు ఎంకామ్ ఎల్ఎల్బి చేసినట్లున్నారు. మీ చదువుతూ మీరు చేసింది ఏమీ లేదు, ఎదుటి వ్యక్తిని కించపరచడం తప్పనిచ్చి. అది రాజ్యాంగానికి విరుద్ధం. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా మాట్లాడడం రాజ్యాంగం విరుద్ధం. ఒక వ్యక్తిని అనేక సందర్భాల్లో అనేక రకాలుగా కావాలని పాయింట్అవుట్ చేసి సమయ సందర్భం లేకుండా అక్కడ యాడ్ చేసి ఆ మనిషిని వ్యక్తిగతంగా దూషించడం కూడా రాజ్యాంగం వ్యతిరేకం. మీరు రాజ్యాంగానికి వ్యతిరేకం మీరే. మీరు అంటారు ఒక వీడియోలో, దయచేసి ఏ దళితుడు కూడా సరే మొదట ప్రారంభించేటప్పుడు జై భీమ్ అనకూడదా అంటే మీరు ఒక్కరే జై భీమ్ అనాలా, ఇంకెవరు జై భీమ్ అనకూడదా? కొద్దిగానే తెలివి ఉండదా సార్ మీకు? ప్రతి ఒక్కరి హక్కు అది. మీరెవరు చెప్పడానికి జై భీమ్ అనకూడదు అనేసి? అంటే మీరు ఒక్కరే అనాలా? ఇది కరెక్ట్ కాదు ఇది. కాబట్టి మీరు నెక్స్ట్ ఇది మానుకుంటారని నేనైతే అనుకోని, మీరు ఇది ఇంకా కావాలని కూడా ఎక్కువ చేస్తారు. ఎందుకనంటే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నది ఆల్రెడీ అందరికీ డీటెయిల్గా తెలుసు, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకనంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని, గౌరవ మంత్రిని, ఎమ్మెల్యేలు గారి ప్రతి ఒక్కరిని పేరు పెట్టేస్తావు, వాడనేస్తావు, వీడనేస్తావు. ఎక్స్ సీఎంను మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు, కొన్ని సందర్భాల్లో మీరు జగన్మోహన్ రెడ్డి కూడా అని అంటారు, కానీ మీ వాయిస్ బేస్ ఉంది కదా, అది కూడా క్యాచ్ చేస్తారు. మీరు ఎవరి కోసం ఏం చేస్తున్నారని అది నిదానంగా ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. మీరు మార్చేదైతే ఏమీ లేదు, ముందు మీ ఇది తగ్గట్టు మీరు మార్చుకోండి. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏమేనంటే, రాజ్యాంగానికి విరుద్ధంగా మీరే పోతున్నారు. మీరు చదువుకోను కూడా సరే తక్కువ చదువుకున్న చాలా కించపరుస్తున్నారు, అది మానుకోవాలి. ఫైనల్గా 2019 నుంచి 2024 వరకు 154 మంది ఎమ్మెల్యేలు, అంటే మీకు వచ్చాయి కదా ఓట్లు, దాంట్లో ఆఫ్ అనుకోండి, ఒక 30-35%, 20 మంది ఎంపీలు, వీళ్ళంతా కలుసుకొని ఒక 5 సంవత్సరాల దాకా ఎంతో చేశారు, ఎన్నో అవమానాలు చేసినారు, ఎన్నో దాడులు చేసినారు, దాడులు చేయించారు, వ్యక్తిగతంగా దూషించారు, మాట్లాడారు, ఎన్నెన్నో చేశారు పవన్ కళ్యాణ్ గారిని. ఏం చేయగలిగినారు? ఏమైనా చేయగలిగినారా? ఏమీ చేయలే. 1 ఇంచు కదిలించలేకపోయినారు పవన్ కళ్యాణ్ గారిని. రిజల్ట్స్ తెలుసు కదా మీకు, ఎక్కడి నుండి ఎక్కడ ఓడిపోయింది. కాబట్టి అదొకరు గుర్తుపెట్టుకోండి. 2029 కాదు కదా, జీవితంలో మీరు సర్పంచ్ కూడా కాలేరు. గుర్తుపెట్టుకోండి సార్, జీవితంలో మీరు సర్పంచ్ కూడా కాలేరు. ప్రొఫెషనల్గా మీరు వెరీ గుడ్ అయి ఉండొచ్చు, మీ యొక్క చదువు పరంగా మీరు వెరీ గుడ్ అయి ఉండొచ్చు. యాజ్ ఏ పొలిటికల్ మేనర్లో మీరు చెప్పేటువంటి అబద్ధాలు, మీరు చేసేది అనేది మీ పార్టీ కోసం కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా 154 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు ఏమీ చేయలేకపోయినారు పవన్ కళ్యాణ్ గారిని. మీరెంత సార్? మీ వాళ్ళు ఏమీ కాదు.